శ్రీ మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం 600 సంవత్సరాల క్రితం మా తాతగారు అప్పల దేశికులు నిర్మించబడిన దేవాలయము. దేవాలయ ధర్మకర్తలుగా మేము ఇప్పుడు అందరం కూడా అన్నదమ్ములమే. మేమందరం కూడా మా తమ్ముడు, అన్నయ్య, బాబాయి, పెద్దనాన్న, ఇక్కడ కూర్చున్న వారు వంశానికి పెద్ద వీరు 85 సంవత్సరాలు మా పెరియయ్య అంటాం. అలా వీరు 8వ తరం, మేము 9వ తరం, మా అబ్బాయిలు 10వ తరం. అంటే దేవాలయానికి ఇప్పుడు 10వ తరం కూడా వారు అమ్మవారి సేవ చేస్తున్నారు. అలా వంశపారంపర్య ధర్మకర్తలుగా ఆనాటి నుంచి ఎన్నో కష్టపడి మా తాతగారు వాళ్ళు, అంటే ఈ చప్పట్లన్నీ కూడా మా ముత్తాతగారు వాళ్ళు ఈ దేవాలయాన్ని కాపాడినందుకు వారికి చప్పట్లు. ఎందుకంటే ఏం లేని నాడు దేవాలయాన్ని వదిలేసి వెళ్ళి ఉన్న రోజులు ఉన్నాయి. అంటే తినడానికి కూడా ఏం లేని చూస్తున్నామో రామచంద్రస్వామి, సీతాదేవి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి అంటే కృష్ణుడు, అలాగే రంగనాయక స్వామి, గోదాదేవి, పెరియాళ్వార్ అంటే వీరు పెరియాళ్వార్, విష్ణు చిత్తుల వారు కలియుగంలో గరుడాళ్వార్, విష్ణు చిత్తుల వారు शालिवाहन विजयाभिनंदन नागार्जुनाद्वैते तृतीये शालिवाहन जगे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठमचुराणां मध्ये आयने हेमन्तरतो पुष्यमासे युक्लरक्षेन्द्रन्यां शिवचुवादना इन्दुवादरे शुभमादरे शुभनक्षत्र शुभयोग शुभकरण एवं मनविधेयं निष्ठायाम् अस्यां शुभतिथौ కూడా కంకణాన్ని ధరింపజేస్తారు. మరి స్వామికి అమ్మవార్లకి ఎందుకయ్యా ఈ కంకణం ధరింపజేయడము అంటే జగత్ రక్ష ధ్రువేణ తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణ అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. కోదారంగమాన స్వామి గోవింద గోవింద. అలాగే ధనుర్మాసంలో మనకి ఒక 15 సంవత్సరాల క్రితం 10 మంది ఉండే, కానీ ఈ రోజు ధనుర్మాసంలో మనకి 300 మంది గ్రామస్తులు నిత్యం కైంకర్యం చేసుకుంటున్నారు. ధనుర్మాసంలో నేను చెప్తున్నానండి, వారికి తిరుపతి ఏంటో తెలుసు, ధనుర్మాసం అంటే ఏంటో తెలుసు, నిత్యం భాషణం అంటే ఏంటో తెలుసు, వారికి అమ్మవారి సేవ ఎలా చేసుకోవాలో తెలుసు.
పూజ చేసుకొని పోయిన గేట్ చేసి ఇంక్లూడింగ్ మరి చెన్నారెడ్డి సీఎం సంక్రాంతి పండుగ నాడు వేదులాబాద్ గ్రామంలో పెద్ద ఎత్తున గత 700 సంవత్సరాల కింద మన గుడి రంగనాయక స్వామి టెంపుల్ ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు మన గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం కూడా ఈసారి కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగింది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దానికి తోడు నాకు చాలా సంతోషమైంది, చాలా ఆనందం అనిపించింది. ఏదులాబాద్ ఊర్లో మొత్తం ఘట్కేసర్ మండలంలో ప్రతి గ్రామంలో రోడ్లన్నీ కూడా నా సొంతం డబ్బులతోనే. దానికి తోడు ఏదులాబాద్ గ్రామంలో గుడి దగ్గర దాకా, గుడి పాదాల దాకా ఆ రోడ్లన్నీ కూడా నేను వేయించినా. నాకు దానికి చాలా సంతోషం అనిపించింది. భగవంతుడు నాకు నా తోటి పని చేయించినందుకు భగవంతుడు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. భగవంతుడు కూడా ఎప్పుడు రుణం ఉంటా. ఇంకా భగవంతుడు ఏది ఆదేశాలు ఇస్తే అది చేస్తాను కూడా మనకి.